నీళ్లు లేవు, మౌలిక వస్తువులు లేవు, ఇదేం జగనన్న కాలనీ జగనన్న అంటూ హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో పలు శంకుస్థాపనలు చేయడానికి వెళ్లిన హోంమంత్రి అనిత కాన్వాయ్ను జగనన్న కాలనీ వాసులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన అనిత ఆర్డబ్ల్యూఎస్జే ఈని పిలిచి సంక్రాంతి లోపల సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. అరకొరగా కాలనీలిస్తే సమస్యలు ఇలాగే ఉంటాయని విమర్శించారు. ఆర్ఓ ప్లాంట్ పెట్టే విధంగా కృషి చేస్తానని అనిత హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. లేకపోతే ఒక రోడ్డు ఉందా, అవన్నీ వేసుకున్న తర్వాత కాలనీ అని చెప్పి నువ్వు సెంటు అరసెంటు ఏదో రకంగా బాగుపడతాం. వాటర్ ట్యాంక్ పైపులు వేసి వాటర్ ఎప్పుడు ఇస్తావు చెప్పు. బాబు మధ్యలో పెట్టికండి, వెనకరండి బాబు, వెనకరా, ముందు పడిపోకన్నా, ముందు పడిపోకన్నా. మీరు కొద్దిగా వెనక జరగండి అమ్మా, మీరు కొద్దిగా వెనక జరగండి అమ్మా. ఓకే, మీరు కొద్దిగా వెనక ఉండమ్మా. ఓకే బాబు, కొద్దిగా నువ్వు కొద్దిగా. కృష్ణా జిల్లా